హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయినాయి. అదే సందర్భంలో ఈ ఎన్నికల ప్రభావం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఎలా ఉండబోతుంది, మన రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, 2 తెలుగు రాష్ట్రాల మీద వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఈ తమిళనాడు ప్రధానంగా మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ డిఎంకేనే గెలుస్తుంది అన్నటువంటిది 75 నుంచి 80% సర్వేలు చెప్తున్నాయి. విజయ్ గెలుస్తాడని ఇండియా టుడే, మై యాక్సిస్ లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి సర్వే చెప్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? తమిళనాడులో ముందు ఉన్నంత క్రేజీ ఇవాళ సినిమా యాక్టర్ల మీద లేదు. తమిళనాడే కాదు, ఏ రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా లేదు. అంత సులభం కాదు. యువత ఉండొచ్చు, అట్రాక్ట్ అయ్యి ఎంత పర్సెంటేజ్ ఉంటారు, 2% ఉంటారు. వాళ్ళు ఓట్లు వేస్తే వేయచ్చు. కానీ ప్రజలు అక్కడ ఎప్పుడు కూడా డిఎంకే, ఏఐడిఎంకే, ఒకసారి ఆ పార్టీ వస్తే ఒకసారి ఈ పార్టీ వస్తుంది. ఒక జయలలిత మాత్రమే రెండోసారి రాగలేదు. ఇప్పుడు కంటిన్యూగా మళ్ళీ డిఎంకే రావాలి అంటే మరి ఈ కేవీకే అంటే ఈ విజయ్ పార్టీ ఎవరి ఓట్లు చీల్చింది? పోలింగ్ పర్సెంటేజ్ బాగానే జరిగింది, 80% పైన. ఎవరి ఓట్లు చీలి ఉంటాయి అన్నది పెద్ద చర్చ నడుస్తుంది. అధికార పార్టీ ఓట్లు చీలాయా, లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఓట్లు చీలాయా అని నేనైతే భావిస్తున్నాను. ఎక్కువగా అధికార పార్టీ ఓట్లే చీలే అవకాశం ఉంది. ఎందుకు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా పెరిగినప్పుడు ఆ ఓట్లు ఎక్కడికి పోతాయి? ప్రతిపక్ష పార్టీలు పోతాయి. ఇతను కొత్తగా పార్టీ పెట్టాడు కాబట్టి కొంతవరకు ఇతనికి కూడా ఓట్లు వేద్దాము అనేటువంటి సంఖ్య అతనికి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. లేదు, అతను ఎలాగూ గెలవడు, అధికారంలోకి రాలేడు అని అనుకున్నప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలి ఏఐడిఎంకే అని భావిస్తే మాత్రము ఆ ఓట్లన్నీ కూడా ఇటువంటి టర్న్ అవుతాయి. సో ఈ పరిస్థితుల్లో ఈ అంచనాలు ఏవైతే ఇచ్చారో సర్వేలన్నీ కూడా ప్రతిసారి అన్ని సర్వేలు కరెక్ట్ కావటం లేదు. నేనైతే అనుకుంటున్నాను అక్కడ అతనికి ఎక్కువ సీట్లు అయితే రావు, 10 లోపలే వస్తే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అనేక ప్రాంతాల్లో ఇప్పుడు అక్కడ క్రిస్టియానిటీ సంబంధించి ఆయన ఫోకస్ అయ్యాడు. అది ఒక అడ్వాంటేజ్, ఇది ఏఐడిఎంకే అడ్వాంటేజ్. ఎలాగూ ఆ ఓట్లు రావు కాబట్టి అటువైపు మళ్ళీ ఉంటాయి కాబట్టి వీళ్ళకి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ఏఐడిఎం బీజేపీతో జత చేయటం వలన హిందుత్వ వాదన పెరిగింది. ఎక్కడ చూసినా కూడా ఆ స్లోగన్స్ వస్తున్నాయి. బలంగా హిందుత్వాన్ని సపోర్ట్ చేయకపోతే రాబోయే కాలంలో ఇబ్బందులు వస్తాయి అనేది చాలా మంది ఇవాళ ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఓట్లు ఇటువైపు అంటే ఏఐడిఎంకే వైపే మళ్ళీ అవకాశం ఉంది. మొత్తం మీద ఒకవేళ స్టాలినే మళ్ళీ గెలిస్తే గనక అది ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే రౌడిజం పెరిగింది, భూ ఆక్రమణలు పెరిగాయి, ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా ఉంది. ఏ దాంట్లో కూడా అవినీతి జరగని డిపార్ట్మెంట్స్ లేవు. అక్కడ హై లెవెల్లో పెద్ద అవినీతి చేసుకున్నారు. ఇవన్నీ జనానికి అర్థమవుతున్నాయి. ఎప్పుడు అభివృద్ధి పరంగా చూసుకుంటామంటే ఏం అభివృద్ధి చెందింది? ఎంతసేపున వాళ్ళు తమిళము, హిందీ భాషను రెచ్చగొట్టడము, ఆ రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుంటాము అనేటువంటి ఆలోచన చేయడము, లేకపోతే నార్త్ సౌత్ అనేటువంటి దాని స్లోగన్ తీసుకురావటము, అలా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలని. తమిళ భాష అంటే తెలుగు ఎక్కడైనా ఇప్పుడు రోమ్ నుంచి సంస్కృతం తర్వాత అనేక భాషలు వచ్చాయి. అనేక రాష్ట్రాల్లో అనేక భాషలు వాడు. ఆ భాష ఏదో గొప్పది కాదు, కారణం చెప్పేది లేదు, ఆ భాష తప్పు అనేది లేదు. భాష అన్నాక మంచిది, ఎవరి ప్రాంతానికి వాళ్ళకు
అది మంచిగా అనిపిస్తుంది. దాని ముందు పెట్టడం, ఇవన్నీ జనం ముందులాగా లేరు అంత మూర్ఖంగా. అన్ని ఆలోచిస్తారు, ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు ఏంటి. సో ఈ పరిస్థితుల్లో ఆ సెంటిమెంట్స్ తో ఎగబడి ఓట్లేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా 20% దాటింది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతము, అంటే ఈ ప్రభుత్వం ఓడిపోవాలా అనేటువంటి కాంక్ష ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. అదే జరిగితే మాత్రం ఎలా గెలుస్తాడు? గెలిచే అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా ఇప్పుడు కొన్ని సర్వేలు విజయ్కి ఛాన్స్ ఉంది, ఎక్కువ సీట్లు వస్తాయి అన్నప్పుడు అతను ఏమన్నా కింగ్ మేకర్ గా తయారైతే కావచ్చు. కానీ నేను చాలా బాగా స్టడీ చేసిన తర్వాత అతనికి ఆ, అంత 10కి మించి సీట్లు రావని నా అభిప్రాయం. ఏమీ చెప్పాను. రైట్. అయితే ఇక్కడ ఒకవేళ విజయ్ గనక ఈ యాక్సిస్ మై ఇండియా వాళ్ళ అంచనా ప్రకారం గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఇంతకుముందు 2014లో పోటీ చేయకుండా సపోర్ట్ చేశారు. 19లో పోటీ చేసి 6% ఓట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు 6% ఓట్లే, కానీ 21 సీట్లు కలిసి పోటీ చేయడం వల్ల జరిగింది. భవిష్యత్తులో అప్పుడు అక్కడ కనుక విజయ్ గెలిస్తే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ తను ఇండివిజువల్గా ముందుకెళ్ళడానికి కానీ, లేదా పవన్ని సీఎం క్యాండిడేట్ అనేటటువంటి ప్రొజెక్షన్ తీసుకురావడానికి కానీ వీలవుతుందా? అక్కడ పరిస్థితులు వేరు. అక్కడ పరిస్థితుల్లో వాళ్ళిద్దరు మధ్య ఇక్కడ కొత్తగా పార్టీ పెట్టాడు. ఇప్పుడు ఒకవేళ ఏఐడిఎంకే మీద అసంతృప్తి ఉన్న, డిఎంకే మీద ఉన్న అసంతృప్తి ఉన్న వాళ్ళు అదే కొత్తగా పార్టీ పెట్టాడు, ఆ పార్టీ వేద్దామని అనుకున్న వాళ్ళు కొంత పర్సెంటేజ్ వేట్లేస్తారు. ఆయన కూడా మంచి యాక్టర్ గా ఫీల్డ్ లో ఉన్నాడు. ఈయన అట్లా కాదు కదా, ఈయన పొత్తు పెట్టుకొని ఉన్నాడు తెలుగుదేశంతో, బీజేపీ కలిసి పొత్తు పెట్టుకొని ఉన్నాడు తప్ప ఇండిపెండెంట్ గా లేడు. లేనప్పుడు అతను ఎంతసేపు ఉన్నా కూడా ఈ రెండు పార్టీల మీద ఆధారపడి రాజకీయంగా ముందుకు వెళ్లాల్సిందే తప్ప సొంతంగా ముందుకు వచ్చేసి చూడని నా సంగతి, జనం నాకు ఓట్లు వేసేస్తారు, నేనే సీఎం అని చెప్పి, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి ముందుకు రావడానికి అవకాశమే లేదు, రాడు కూడా. అతనికి అర్థమైపోయింది బీజేపీ అండలేంది నేనేమి చేయలేను ఇక్కడ. ఒకవేళ బీజేపీ అండ ఉన్నా కూడా, ఒకవేళ నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలంటే కూడా తెలుగుదేశం మద్దతుగా ఉండి తీరాలి. అది ఒప్పించగలిగే శక్తి బీజేపీకి తప్ప నాకు లేదు అనేటువంటి పద్ధతిలోనే అతను ఉన్నట్టు కనిపిస్తుంది తప్ప, అతను విజయ్ లాగా నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, నేను బయటకు వచ్చేస్తాను, నేను ముఖ్యమంత్రి అభ్యర్థి నాకు ఓట్లేయండి అని బయటకు వచ్చి తిరిగి పనిచేస్తాడని అనుకోను. అలా చేయలేడు కూడా, ఇప్పుడు ఉండే వాతావరణంలో అలా చేయలేడు. అంటే 2019లో ఆయన అట్లాగే ఎవరితో పొత్తు లేకుండా, అంటే కమ్యూనిస్టులు, బీఎస్పీ లాంటి వాళ్ళతో తను డామినేటెడ్ పొత్తులో ఉన్నారు. అయితే అప్పుడు ఓటమి పాలయ్యారు. కాబట్టి ఇప్పుడు 24లో కలిసి పోటీ చేసి, ఇప్పుడు జగన్ పరిపాలన చూశారు, బాబు పరిపాలన చూశారు, రెండోసారి బాబు పరిపాలన వచ్చింది, రేపో మాపో లోకేష్ పరిపాలన కూడా వస్తుంది. అట్లాంటప్పుడు అక్కడది కనుక ఆ టెంపో, అంటే మళ్ళీ దక్షిణాదిలో సినిమా యాక్టర్లని గెలిపించితే ఆ ఇంపాక్ట్ ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇంతకుముందు అధికారం తెలియదు, రాజకీయం తెలియదు, ఇప్పుడు రాజకీయం తెలుసు, మంత్రిగా నిరూపించుకున్నాడు. కాబట్టి రేపు పొద్దున అందులో ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి రావడానికి పవనే కారణం అన్నట్టుంది. కేడర్ అంతా బలంగా నమ్ముతున్నటువంటి వేళ జగన్ పరిపాలన చూసేశారు, బాబు పరిపాలన చూసేశారు, నా పరిపాలన చూడండి అని ముందుకు వెళ్ళే అవకాశం ఉండదంటారు అవసరమైతే బీజేపీ మద్దతు. ఇక్కడ తను ఒకసారి ఇండిపెండెంట్ గా పోయి బొక్కబొల్ల పడ్డాడు, 2 చోట్ల ఓడిపోయాడు, 2 చోట్ల పోటీ చేసి. అంతకుముందు పొత్తులో ఉన్నాడు, తర్వాత ఇండిపెండెంట్ గా పోయాడు. ఏమైపోయింది? కమ్యూనిస్ట్ పొత్తు అన్నాడు, ఏమైపోయిందో చూచాడు అని అనుభవించాడు. అలాగే వాళ్ళ అన్న పార్టీ పెట్టి చివరకు కాంగ్రెస్ లో విలీనం చేశాడు చిరంజీవి, ఆ అనుభవం అతనికి. సో ఇప్పుడు ఇక్కడ అంత ఇప్పుడు సినీ ఫీల్డ్ లో కూడా ఇక్కడ చాలా పోటీ ఉంది హీరోల మధ్య. జూనియర్ ఎన్టీఆర్ కానీ, నాగార్జున కానీ, ఇట్లా అందరు ఉన్నారు. ఉన్నప్పుడు అందులో ఈయన ఒకడిగానే ఉన్నాడు తప్ప, ఈయనకంటూ ఎన్టీ రామారావు లాగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అంటూ ఏమి సినీ ఫీల్డ్ లో లేదు. చిరంజీవికి ఇంకా ఎక్కువ ఉంది, ఈయనకంటే ఎక్కువ.
సో ఆయనే బోల్తా పడిపోయాడు. ఈయన ఏం చేస్తాడు ఇంకా? అందుకని ఈయనకు ఈయన తెలివిగానే పోతున్నాడు. నాకున్న సమాచారం మేరకు తాను అట్లాంటి ఒకవేళ విజయ్ గెలిచి అధికారం వచ్చినా కూడా నేను అదే ఫాలో అవుతా అని చెప్పి ఆ నిర్ణయం తీసుకొని ముందుకు పోయే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే ఒకటి నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది, రెండవది ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రాజకీయ పార్టీ. ఎవరు ఈయనకు పెట్టుబడులు పెడతాడు? రేపు ఎక్కడ నెట్వర్క్ ఉంది ఈయనకు? ఇప్పుడు గెలిచాడు, 2 సంవత్సరాలు అవుతుంది, మంత్రివర్గంలో ఉన్నారు ఆయన, ఎమ్మెల్యేలు ఆయన ఉన్నాడు. పార్టీని పటిష్టం చేసుకునే దిశలో 1 సంవత్సరం అంతా ఏం చేయలేదు. 2వ సంవత్సరంలో నెట్వర్క్లోకి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పెద్దగా సహకరిస్తున్నట్టు ఏమి అనిపించలేదు. 21 మంది ఉంటే, ఆయన కాక 20 మంది ఉంటే నీకు 175 నియోజకవర్గాల్లో నెట్వర్క్ కావాలి కదా ఇండిపెండెంట్ గా ముందుకెళ్తే. నెట్వర్కే లేదు, క్యాడర్ లేదు, నేను పోటీ చేస్తాననే వాడు లేడు చాలా చోట్ల. రెండోది ఏంటంటే అది కాపు సామాజిక వర్గానికే పరిమితమైన పార్టీగా ఇతర సామాజిక వర్గాలు భావిస్తున్నారు. అది ఇంకా చాలా డేంజరస్ థింగ్ అనమాట. ఇక్కడ ఒక ముస్లిం తీసుకొని ఏమైనా గెలిపించాడా, ఒక బీసీని తీసుకొని ఏమైనా గెలిపించాడా, ఇట్లాంటివన్నీ చూస్తారు కదా. ఎన్ని పదవులు ఇచ్చాడు, ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు 2 మంత్రులు ఉంటే 2 కాపు సామాజిక వర్గాలు ఉన్నారు అనుకోండి, ఏంటి ఇంకా ఇక్కడ ఒక ఆయన కమ్మ సామాజిక వర్గం, ఒక ఆయన కాపు సామాజిక. ఎక్కడ బీసీలు ఉన్నారు, ఎక్కడ మహిళలు ఉన్నారు, ఎక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, అసలు ముస్లిమే ఎమ్మెల్యేలు లేడు. ఇవన్నీ చూస్తారు కదా. మరి ఎలా ముందుకు నెట్వర్క్ లేకపోయా ఆయనకు ఆర్థికమైన పరిస్థితి ఏమంటున్నాడు? నేను సినిమాల్లో మళ్ళీ నటించాల్సిందే, నేను మంత్రిగా ఉన్నా, నాకు వచ్చేటువంటి ఆదాయంతోనే నేను పార్టీ నడపాలన్నా, లేదంటే నేను ప్రజాసేవ చేయాలన్నా అని చెప్తున్నాను. మరి ఎవరు సపోర్ట్ చేస్తారు? అందుకని అతను తెలివిగా బీజేపీతోనే ఉంటాడు. బీజేపీ సపోర్టుతో ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాడు. వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళు కూడా తగిన విధంగా గైడ్ చేస్తున్నారు అతన్ని. భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళని నేను చూసాము. ఏది ఈ పదవిలో 250 మందికి పదవులు ఇచ్చానని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉపన్యాసాల్లో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఏమన్నాడు? 29లో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు అని. పేరు చెప్పాల, చంద్రబాబు నాయుడు అని. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు 29లో అని చెప్పాడు. అంటే వాళ్ళ నిర్ణయం అది. చెప్పాడా చెప్పించారో మనకు తెలియదు, చెప్పించి ఉండొచ్చు, వాళ్ళ ఉద్దేశం లోకేష్ అయి ఉండొచ్చు. బట్ బీజేపీ జనసేన ఉద్దేశం అలా లేదు కదా. ఇప్పుడు అవకాశం ఇచ్చాడు 24లో, ఇంకా మనము 15 ఏళ్ళు కంటిన్యూగా మనం పరిపాలన చేయాల్సిందే. కాబట్టి నెక్స్ట్ టర్మ్ మాకు వదిలేయండి బీజేపీ జనసేనకు, మళ్ళీ 34లో కావాలంటే మీరు తీసుకోండి అనే చర్చ వాళ్ళు జరుపుతున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఏం చేయడం లేదు, కానీ కేంద్ర నాయకత్వం అలా జరుగుతున్నప్పుడు అనేక సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. నెక్స్ట్ బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని చెప్పి, అవసరమైతే ఒకవేళ ఏదైనా తెలుగుదేశం పార్టీ పొత్తు వదులుకుని అలాంటి పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పొత్తును కూడా స్వాగతించి బీజేపీ అతన్ని కన్విన్స్ చేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారేమో కూడా చెప్పలేము. రాజకీయాలు ఏమైనా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అప్పటి వరకు మరి ఆయన బయట ఉంటాడా, రేపు పొద్దున ఏమైనా కేసుల్లో ప్రాబ్లం వస్తాడా కూడా తెలియదు. ఆయన ఆందోళనలో ఆయన ఉన్నాడు. అందువల్ల వీళ్ళు రాజకీయం ఎట్లయినా ఎటువైపోయినా తిప్పగలిగే శక్తి కేవలం కేంద్ర బీజేపీ నాయకత్వానికి ఉంది. వాళ్ళు ఒకటే నిర్ణయం తీసుకొని ఉన్నారు, ఆంధ్ర తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలా. అది పార్టీ పరంగా రాకపోయినా పొత్తుల పరంగా రావాలా. మనం ఈసారి అందుకని చూడండి, అక్కడ ఎన్నికలు అయిపోయాయి, ప్రధానమంత్రి గారు 2 తెలుగు రాష్ట్రాలకు రాబోతున్నాడు. ఏమంత అర్జెంట్ ఏమవసరం ఉంది? ఇక్కడ అమిత్ షా కూడా రాబోతాడు. కాన్సన్ట్రేట్ చేస్తారు ఇక్కడ, ఇంకా చేయకుండా ఉండరు.
వాళ్ళు మొత్తం ఓవరాల్ గా బీజేపీ రూలింగ్ స్టేట్సే కావాలి. తమిళనాడు వచ్చింది అనుకోండి, ఏఐడిఎంకే బీజేపీ కూటమే కదా, సక్సెస్ అన్నట్టే. మన వెస్ట్ బెంగాల్ వచ్చింది అనుకోండి, బీజేపీ అధికారంలోకి, సక్సెస్ అయినట్టే. కేరళ ఒకటి ఆలోచించాల్సిన అంశం. ఎలాగో ఆ రెండు వచ్చేస్తాయి, అస్సాం కానీ లేకపోతే కనుక పాండిచ్చేరి. పాండిచ్చేరి ఎట్లాగో బీజేపీ. సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎన్డీఏ కూటమి కానీ లేదా బీజేపీ కానీ అన్ని రాష్ట్రాల్లో ఉండాలి ఎప్పుడు 29 అనేటువంటి లక్ష్యం పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. పెట్టుకున్నప్పుడు ఎందుకు వదులుతారు ఇక్కడ తెలుగుదేశానికి? ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశానికి 29లో అవకాశం ఇవ్వరు. అయ్యా కావాలంటే నీ కొడుకు మీద ప్రేమ ఉంటే ఇప్పుడే నువ్వు సీఎం చేసుకో, 29 మళ్ళీ 34 కాబట్టి నీ కొడుకు గురించి ఆలోచిస్తావు అనేటువంటి సిగ్నల్ కూడా ఇచ్చి ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అందుకని అతను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు ముందు జాగ్రత్తగా. ఆ ఇంట్లో కూడా సమస్య ఉంది వాళ్ళకి. అందరూ ఒకటి పోయి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెస్తున్నారు, తొందరగా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయమని అనే వార్తలు కూడా వచ్చాయి కదా. దాని మీద ఘర్షణ కూడా పడ్డారు అని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఈ అక్కడ వాళ్ళ ఆలోచన వీళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడిపోతారు. కాబట్టి లోకేష్ కూడా తెలివిగా వెళ్తున్నాడేమో, ఈసారి ముఖ్యమంత్రి అయిపోయి కూర్చున్న తర్వాత. అందువల్ల ఏంటంటే ఎటు వచ్చి కూడా నెక్స్ట్ 29లో పవన్ కళ్యాణ్ గారికే ఛాన్స్ ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఆయన ప్రిపేర్ అవుతున్నాడు కూడా. అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్లో పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి, అలాగే అన్ని తెలుసుకోవాలి, ఫైల్స్ అన్ని చూడాలి. పుస్తకాలు చదవడం కదా బాబు, వేరే పుస్తకాలు ఈ చదువు ముందు అని చెప్పి కేంద్రంలోని బీజేపీ నాయకత్వం అతనికి గైడ్ చేస్తుంది, అది ఫాలో అవుతున్నాడు అన్నది నాకైతే సమాచారం ఉంది. ఒకవేళ మళ్ళీ చెప్తున్నా, అవసరమైతే తెలుగుదేశం తోక తిప్పితే బీజేపీలోకి జనసేన పార్టీని విలీనం చేయడానికి కూడా ఏం వెనకంజ వేయడు పవన్ కళ్యాణ్. విలీనం అయిపోయి బీజేపీ అభ్యర్థి కానీ పవన్ కళ్యాణ్ ముందుకు వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? తెలుగుదేశం ఏం చేయగలుగుతుంది? వాళ్ళకి కావాల్సింది అటు మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినా బలహీనపడాలా, తెలుగుదేశం అయినా బలహీనపడాలి. జనసేన కాదు, ఆల్రెడీ జనసేన బలహీన ఉంది. దాన్ని అతను వాళ్ళ కంట్రోల్లో టోటల్ గా ఉన్నాడు. సో వాళ్ళకి ఆ సమస్య లేదు. ఉన్న సమస్య వీళ్ళిద్దరితోనే, తెలుగుదేశంతోనూ జగన్మోహన్ రెడ్డి గారితో. ఇప్పుడు మొన్నగిన ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు ఒప్పుకొని తెలుగుదేశం ఎక్కడ ఉండేది? ఆయన ఒప్పుకోకపోవడం వల్ల కదా ఈయనంత జరిగింది. ఆయన వద్దు 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 పొత్తే వద్దని చెప్పి వద్దన్నాడు. వాళ్ళే చెప్తున్నారు కదా, మమ్మల్ని అడిగారు మేమే వద్దన్నామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పాడు కదా, బీజేపీ అడిగింది మేమే వద్దన్నామని. సో ఇప్పుడు నెక్స్ట్ రాజకీయాలు ఎట్లా జరుగుతాయంటే ఏమైనా జరగచ్చు చెప్పలేదు. ఆయన టార్గెట్ ఒకసారి సీఎం కావాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అయిపోయారు. మళ్ళీ కావాలని ప్రయత్నం చేస్తాడు కానీ మళ్ళీ కంపల్సరీ కావాలని అనుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? లేని సమస్యల మీద తెచ్చుకుంటాడా? తెచ్చుకోవడం నేను అంటే ఒకవేళ అంటే బీజేపీ పప్పులు దక్షిణాదిలో ఉడకు, కేరళలో కనీసం 10% సీట్లు కూడా సాధించలేరు, 10 సీట్లు కూడా సాధించలేరు. తమిళనాడులో కూడా ఏఐఏడిఎంకేతో వాళ్ళు చేసిన ప్రయోగం విఫలమయ్యింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే ఎక్కడ గెలిచే అవకాశం లేదు. ఇక భవిష్యత్తులో ఆంధ్రాలోదైనా సరే ఊహాజనితం తప్పించి ఎదుగుదల ఎట్లా సాధ్యం అన్నటువంటి వాదనే ప్రధానంగా ఉంది. కరెక్టే. ఇప్పుడు అక్కడికైనా రాకపోతే కేరళ కానీ తమిళనాడులో కానీ బీజేపీ అనుకున్నటువంటి సీట్లు రాకపోతే ఆ ప్రభావం మన తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉంటది. ఎందుకంటే అక్కడ చూడండి, అంత ప్రయత్నాలు చేశారు, చేసినా కూడా ఏం రాలేదు. సో ప్రాంతీయ పార్టీలే అక్కడ ప్రధానము. కేరళ అయితే సిపిఎం పార్టీ చేయగలుగుతాం, ఇక్కడేమో తెలంగాణ ఆంధ్రాలో ప్రాంతీయ పార్టీ, ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో, బీఆర్ఎస్ పార్టీ
దానికి ధీటుగా ఉంది. మరి బీజేపీ ఎలా రాగలుగుతుంది రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి? కూటమి ద్వారా కానీ లేకపోతే స్వతంత్రంగా కానీ ఎన్నుకున్నప్పుడు సాధ్యం కాదు. దాని ఓటింగ్ పర్సెంటేజీ 10% కూడా దాటలేని పరిస్థితిలో ఉంది అనేటువంటిది నడుస్తుంది. కానీ వాళ్ళ వ్యూహము చెప్పలేం కదా, వాళ్ళ వ్యూహాలు ఎలా పనిచేస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఈ సర్వేలన్నీ కరెక్ట్ కాదు, రేపు తమిళనాడు 20 సీట్లు వచ్చాయి, కేరళలో 10 సీట్లు వచ్చాయి అనుకోండి, అప్పుడేం ఆలోచిస్తారు? అలా రాకపోతే కష్టమే కదా. రాకపోతే ఆ ప్రభావం మన తెలుగు రాష్ట్రాల మీద ఉంటది. ఈ ప్రాంతీయ పార్టీలు లేచి కూర్చుంటాయి. అరే మీ సంగతి మాకు ఉద్దయ్యా, మీరేం మేము చెప్పినట్టు మీరు వినండి అనేటువంటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడా? ఒకవేళ అక్కడ రాకపోతే ఇప్పుడు ముందుగానే ఏమి లేకపోయినా సౌత్ నార్త్ అనేది తీసుకొచ్చారు. బీజేపీ అంటే నార్త్ పార్టీ అని, ఇంకా దానికి ఒక పూతం ఇచ్చినట్టు అవుతుంది. చూడండి ఇక్కడ ఏం లేదు మీకు, మీరు ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, మేము చెప్పినట్టు వినండి అంటారు. కానీ వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది. కేంద్రంలో బీజేపీ ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రము ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా 9 జిల్లాలంటే ఉమ్మడి జిల్లాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంది. మనం చూసాం కదా, 21 సీట్లు వచ్చాయి. అన్ని చోట్ల కూడా ఒక్క సీట్లో కూడా ఓడిపోకుండా మొత్తం గెలిచారు 21 సీట్లు. ముందులాగా కాకుండా కాపు సామాజిక వర్గం అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన సామాజిక వర్గం కూడా ఇవాళ పట్టుదల పెరిగింది. వాళ్ళకు పెరిగి ఆర్థికంగా కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉంది. చాలా కాపు సామాజిక వర్గం సమావేశాలన్నీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, డబ్బులున్న వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకొని మనం ఈసారి ఎట్లయినా సరే మన సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితిని మనం తీసుకురావాల్సిందే అనేది చర్చ నడుస్తుంది. ఒక తాటి మీద కూడా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడ చూడండి, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వేరే పార్టీలో ఉన్నా కూడా వీళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళ మీటింగ్కి వస్తున్నారు, ఏదైనా పెళ్లిళ్ళ సందర్భంగా కలుసుకుంటే మాట్లాడుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. ఇది ఎందుకు అట్లా అయింది అంటే కమ్మ సామాజిక వర్గాన్ని చూసి వాళ్ళు ఏం చేశారు, ఎన్నికల జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా ఓడించాలా అని చెప్పి మీటింగ్లు పెట్టుకొని, హైదరాబాద్ స్టార్ హోటల్ మీటింగ్లు పెట్టుకొని కావాల్సిన డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడి తయారయ్యారు కదా. మనమంతా ఒకటే ఉండాలా లేకపోతే కష్టం అని. అట్లానే వీళ్ళు తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళకి పోటీగా ఉన్నారు, పోటాపోటీగా ఉన్నారు. ఏం తక్కువ లేరు ఆర్థికంగా కూడా. నాకున్న సమాచారం ఒకవేళ తప్పు అయితే ఆప్షన్ కానీ కొంతమందితో మాట్లాడినప్పుడు ఆ పట్టుదల కనిపిస్తున్నది వాళ్ళలో. అలాంటప్పుడు ఒక అవకాశం రాబోతుంది, మనం బీజేపీతో ఉంటే అంటే వదులుకుంటారు. ఎవరైనా వదులుకుంటారు? వదులుకోవాలని వదులుకోరు, ఖచ్చితంగా నిలబడతారు. రైట్. ఇక ఈ మిగతా రాష్ట్రాలు చూస్తే బెంగాల్ ఎలక్షన్స్లో చివరికి యాక్సిస్ మై ఇండియా వాళ్ళు అయితే 20% మంది ఫస్ట్ విడత సందర్భంలో నోరు తెరిచారు. ఇప్పుడైతే అస్సలు మాట్లాడట్లేదు. అంత భయం ఉంది అక్కడ వాళ్ళల్లో. కాబట్టి రేపు చూసి చెప్తానంటూ ప్రదీప్ గుప్తా చెప్పుకొచ్చినటువంటి చూసాం. మిగతా అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అని చెప్తున్నారు, కానీ అలా ఎలక్షన్ అయిన వితిన్ మినిట్స్లో చెప్పుకొచ్చారు. అంటే వాళ్ళు ఉదయం పూట వరకే లెక్కలు గట్టి చెప్పారు, లేదా ప్రీ పోల్యే ఎగ్జిట్ పోల్స్ కింద చెప్పినట్టయినా అయి ఉండాలి. బట్ ఇక్కడ సందిగ్ధత ఉంది. అటు తృణమూలే మళ్ళీ గెలవబోతోందని, ఇటు పక్కన బీజేపీ గెలుస్తుంది అన్నటువంటి. ఒకవేళ అక్కడ బీజేపీ గెలిస్తే ఏమవుతుంది, బీజేపీ ఓడితే ఏమవుతుంది, బీజేపీ జాతీయ రాజకీయాల మీద దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అక్కడ సింపుల్ అంటే నేను ఊరికే లాజికల్ గా చెప్తాను. గత ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికలు వదిలేద్దాం, 2 టర్మ్లు. గత ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ 80%, ఈసారి 92%. గత ఎన్నికల్లో ఎస్ఐఆర్ కింద ఓటు తీసేయలే, 60-70 లక్షల ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలందరూ కూడా ఆమెకే ఓటేశారు. ఈసారి
12% పెరిగిందంటే ఎవరి ఓట్లవి? ప్రతి ఎన్నికల్లో కూడా ముస్లిం మైనార్టీలు 90% ఓటింగ్ పోతారు. ఎక్కడైనా సరే దేశంలో. వాళ్ళు పోరు అనేది ఉండదు. పోరు అనేది ఉండదు. ఎప్పుడో కొన్ని సందర్భాల్లో తప్ప. ఇప్పుడు ఒకసారి రాయచోట్ల ఏమైపోయిందంటే రాజశేఖర రెడ్డి వాళ్ళు వస్తారంట, రౌడీలు పులివెందుల వాళ్ళు వచ్చి ఇళ్ళలోకి వచ్చి కొడతారంట, మనకెందుకు ఈ ఎన్నికలని మొత్తం వీధులు ఖాళీ చేసి తాళాలు వేసుకొని పోలింగ్ రోజు లేకుండా వెళ్ళిపోయారు రాత్రి. నేనే కల్లారు చూసి వార్త రాశాను. అట్లాంటి ఎక్కడో ఆ వ్యక్తిగత భయంతో పారిపోతారు తప్ప, లేకపోతే వాళ్ళు ఓటింగ్ లో ఫుల్ గా పాల్గొంటారు. అంటే గత ఎన్నికలు 80% అయినప్పుడు వాళ్ళు పూర్తిగా ఓట్లేస్తే ఆమె గెలిచింది. ఇప్పుడు వాళ్ళు పూర్తి శాతం ఓట్లేసి ఉంటారు ఆమెకే. పోలింగ్ పర్సెంటేజ్ 12% పెరిగింది. ఈ 12% ఓట్లు ఎట్లా ఎక్కడేయండి? హిందువులే కదా. హిందువులు ఎవరు ఓట్లు వేసి ఉంటారు ఈసారి? క్లియర్ గా డివిజన్ వచ్చేసింది కదా అక్కడ. అప్పుడు ఓటింగ్ డిఫరెన్స్ కూడా పర్సెంటేజీ 48% తృణమూల్ కాంగ్రెస్ కి అయితే 38% బీజేపీకి వచ్చేప్పుడు కూడా 10% ఓట్ల తేడా. అయితే ఆమెకేమో సీట్లు 223 వస్తే బీజేపీకి 65 సీట్లు వచ్చాయి. అక్కడ ఏమైంది? 10% ఓట్ల తేడా ఉంటూ ఓడిపోయిన వాళ్ళు చాలా తక్కువ శాతంతో ఓడిపోయిన వాళ్ళు దాదాపు 60-70 మంది. అంటే 500, 1000, 2000 లోపు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏమైపోయింది? పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి కారణం ఏంటి? విపరీతంగా పోలీసు యొక్క అంటే కేంద్ర పోలీసు బలగాలు దిగి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా వచ్చి మీరు ఓటింగ్ లో పాల్గొనండి అని ఎక్కడ చూస్తే అక్కడ రక్షణ కల్పించడం వలన విపరీతంగా బయటకు వచ్చారు. మహిళలు కూడా బాగా విపరీతంగా బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు మీకు మహిళలకు మేము 2000 ఎంత ఇస్తామంటే బీజేపీ 3000 ఇస్తాం. అలాగే అలా ఆకర్షణ ఉన్నటువంటి పథకాలను తృణమూల్ కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ ప్రకటించింది. సో దానికి అట్రాక్ట్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ హిందూ డివిజన్ హిందూ ముస్లిం డివిజన్ లో కూడా అంటే బంగ్లాదేశ్ డివిజన్ లో కూడా ఏమైపోయింది? మనం అనేక సోషల్ మీడియాలో నేను అన్ని చూస్తున్నాను. ఎక్కడ చూసినా కూడా ఏమైపోతున్నది? ఎవరిని కూడా దొంగ ఓటర్స్ వేయడానికి వస్తే వాళ్ళను వేయనీయకుండా బీజేపీ క్యాడర్ అడుగుతుంది. అంటే ఎవరి ఓట్లు తొలగించారో వాళ్ళు ఓట్లు అంటే దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు. కొంతమంది పట్టుకొని మిలిటరీ ఫోర్సెస్ నువ్వు ఎవడరా అని అడిగితే వాడు బంగ్లాదేశ్ నుంచి వచ్చాను ఇక్కడ ఉంటున్నానని చెప్తున్నాడు. లేడీస్ కూడా చెప్పారు మేము బంగ్లాదేశ్ నుంచి ఉంటున్నాం, కోటేరు వచ్చాము. సో ఇప్పుడు ఏమైంది? ఇంత పెద్ద వ్యవహారంలో ఈ డివిజన్ అనేది సామాన్యంగా లేదు, బాగా బలంగా పనిచేసింది అని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా అక్కడ బీజేపీ మంచి మెజారిటీతో గెలిచే అవకాశాలే కనిపిస్తుంది. గెలిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఓడితే సాధారణంగా ఇక బీజేపీ పని అయిపోయింది అన్న ప్రచారం మళ్ళీ పెద్ద ఎత్తునే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అత్యవసర మెజారిటీతో గెలిచింది కాబట్టి క్రిందసారి, ఇప్పుడు ప్రభుత్వం కూటమిగా ఉంది కాబట్టి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది? అప్పుడు ఓడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఓడితే అంటే ఏదో 10 సీట్లో 20 సీట్లో తక్కువ వచ్చి ఓడిపోతే పోటాపోటీ ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఇంత లాస్ట్ టైం 220 పైన వాళ్ళకు వచ్చి 65, 70 బీజేపీకి వచ్చాయనుకోండి, అది దారుణంగా ఓడిపోయినట్టు లెక్క. అది పెద్ద మనకి ఖచ్చితంగా ఆ బీజేపీకి నెగిటివ్ అన్నది ఉంటుంది. ప్రతిపక్షాలకు ఒక అవకాశం దొరుకుతుంది ఆ విమర్శలు చేయడానికి, అయిపోయింది బీజేపీ అని చెప్పి. ఆ ప్రభావం మిగతా రాష్ట్రాల మీద కూడా మళ్ళా జరగబోయే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పడుతుంది. అంత దారుణంగా ఉండదని నేను అంటున్నాను. గత ఎన్నికల్లో లాగా ఈసారి అంత దారుణంగా ఓడిపోయినా కూడా ఉండదు. నేనైతే గెలిచి తీర్తాలని చెప్పగలుగుతున్నాను. ఓడినా కూడా అంత దారుణంగా అయితే ఉండే అవకాశం లేదు. 65 సీట్లు 70 సీట్లకే పరిమితం అవుతారని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా లాజిక్, నేను ముస్లిం ఓటర్లు 90% పాల్గొండి గతంలో,
80% పోలింగ్ జరిగింది. ఇవాళ 92% జరిగింది. ఈ 12% ఓటర్స్ ఎవరు? అదే కదా అక్కడ. ఆ 12% ఓటర్లు ఎవరో కాకుండా 60-70 లక్షల ఓట్లు తీసేసారే, అవన్నీ ఎవరు? అవన్నీ తృణమూల్ కాంగ్రెసే కదా. అయిపోయా మళ్ళీ ఇక్కడ 12% పెరిగింది అంటే నీకు ఇక్కడ ప్లస్ పాయింట్ బీజేపీ క్లియర్ గా కనిపిస్తున్నది కదా. డిఫరెన్స్ ఓట్ల శాతం లాస్ట్ టైం 10% కదా. ఆ 10% దాటిపోయింది ఇప్పుడు. అదే నేను చెప్తున్నాను. అందువల్ల ఏంటంటే తంపింగ్ మెజారిటీతోనే గెలిచే అవకాశాలు బీజేపీకి అక్కడ కనిపిస్తున్నాయి. రైట్. అస్సాంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది, వరుసగా 2 సార్లు గెలిచింది, 3ఓసారి గెలుస్తుంది అన్నది అన్ని సర్వేలు చెప్తున్నాయి. అదే సందర్భంలో పాండిచ్చేరిలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఈ 2 చోట్ల మళ్ళీ గెలిస్తే ఎట్లా ఉంటుంది, గెలవకపోతే ఎట్లా ఉంటుంది? ఆ 2 చోట్ల ఓడిపోయే పరిస్థితి ఏం కనపలేదు. అన్ని సర్వేలు కూడా వాళ్ళకి గెలుస్తారని చెప్తున్నారు. వాళ్ళ స్టేట్లు అవి వాళ్ళకే రాస్తాయి. రాలేదు అనుకోండి, ఒకవేళ అక్కడ రాక బెంగాల్లో మరి దారుణంగా ఓడిపోయి, తమిళనాడులో సీట్లే రాక, కేరళలో సీట్లే రాకపోతే అయిపోయింది. మోడీ గారు రిజైన్ చేసేయండి, బీజేపీ పని అయిపోయింది ఈ దేశంలో, ఇంకా నెక్స్ట్ 29 కాంగ్రెస్ కే అని చెప్పి మొదలు పెడతారు కదా. అయిపోయింది మోడీ గారు అంటారు కదా, రిజైన్ చేయమంటారు కదా. అంత సీన్ అయితే లేదని నేను. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, లోకేష్ ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు చేపట్టారు, అధ్యక్ష బాధ్యతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓ రకంగా. భవిష్యత్తులో ఈ ఎలక్షన్స్ లోపే అంటే 29 ఎన్నికల్లోపే తను ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటున్నారు, లేకపోతే పార్టీ నాయకుడిగా ఈ ట్రిప్ ఉంచి ఇందాక మీరు అన్నట్టు పల్లా శ్రీనివాస్ చెప్పినట్టు నెక్స్ట్ ఎలక్షన్స్లో లోకేష్ని సీఎం క్యాండిడేట్గా ముందుకు వెళ్తారనుకుంటున్నారు? వాళ్ళకేమో అంటే చంద్రబాబు నాయుడు గారికేమో అంటే ఆయన ఎవరు కొంతమందితో మాట్లాడారని నాకు ఎవరో చెప్పింది. లోకేష్ గారిని ఇప్పుడు సడన్ గా ముఖ్యమంత్రి చేస్తే పార్టీ డ్యామేజ్ అవుతుంది, పార్టీ బలహీన పడిపోయే పరిస్థితి వస్తుంది. అది బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. కాబట్టి పార్టీ బతకాలి అంటే ఇప్పుడు కాదు, ఇది నెక్స్ట్ టైం చూడాల్సిందే. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం, లోకేష్ గారి మీద అభిమానం ఎట్లా వస్తుంది, ఎప్పుడే రాదు. రకరకాల కారణాలు ఉంటాయి. అందువల్ల వద్దు, పార్టీ నష్టపోతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఇప్పుడు అతన్ని పార్టీ ముందు పగ్గాలు చేపట్టని, పార్టీ బలహీన పడకుండా తను తిరిగి పనిచేయని, బలహీన పడకూడదు, బలహీన పడితే ఇంకా బీజేపీ చేపెట్టేస్తుంది భస్మాసురత్వం మన మీద అనేటువంటి ఉద్దేశంతో ఆయన వద్దన్నారు. ఇప్పుడు తర్వాత 29లో మనమే అడుగుదాము అనేటువంటి పద్ధతిలో ఉన్నారు అని ఒక సమాచారం ఉంది. కానీ లోకేష్ గారికి వాళ్ళు సిగ్నల్ ఇచ్చినందువలన 29 మీకు అవకాశం ఇవ్వమనే సిగ్నల్ ఇచ్చారనేటువంటి సమాచారం ఉండటం వలన ఆయన తొందరపడుతున్నాడు. ఇప్పుడు అవుదాము, ముఖ్యమంత్రిగా అనిపించుకుందాము, తర్వాత నెక్స్ట్ విషయం నెక్స్ట్ అనేటువంటి పద్ధతిలో కూడా ఉన్నాడు అని. అయితే ఇప్పుడు మన టీం చూసాము కదా, ఈ 253 మంది టీము, ఎవరు అందులో సీనియర్లో కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అది లోకేష్ టీము అని చెప్పి వార్తలు. మొత్తం చాలా మంది చంద్రబాబు నాయుడు గారు మరీ అభిమానించే వాళ్ళని పక్కన పెట్టేశారు. జిల్లాల్లో కూడా మొత్తం లోకేష్ టీం వచ్చేసింది. నేనైతే నా తప్పేం పట్టను. పార్టీ వాళ్ళు పార్టీ నిలుపుకోవాలని అనుకున్నప్పుడు, ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు, భవిష్యత్తు ఆయనే అయినప్పుడు ఆయన పద్ధతిలో ఆయన కమిటీ వేసుకుంటాడు, వాళ్ళతో నడిపించుకుంటాడు, పార్టీని ముందు తీసుకెళ్తాడు. నేను అలాంటి ఆలోచన వాళ్ళు చేస్తారు. బట్ ఇక్కడ ఒకసారైనా ఈ రెడ్డి సామాజిక వర్గం, కాపు కమ్మ సామాజిక వర్గం నుంచి రాష్ట్రాన్ని వాళ్ళ సక్సెస్ నుంచి తప్పించాలి అంటే ఇక్కడ బీసీ కార్డు అక్కడ పనిచేయదు, కాబట్టి ఐక్యత లేదు అనే ఉద్దేశంతో కాపు సామాజిక వర్గంలో పట్టుదల ఉంది. కాపు సామాజిక వర్గాన్ని బీసీ సామాజిక వర్గం లైక్ చేస్తుంది, కాపు సామాజిక వర్గం కూడా బీసీ సామాజిక వర్గం లైక్ చేస్తుంది. కాబట్టి అక్కడ ఇబ్బంది రాదు అనేటువంటి ఉద్దేశంతో
తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామనే స్లోగన్ కూడా ఆంధ్రలో పనిచేస్తుంది కాబట్టి వెరీ క్లియర్ గా కేంద్ర బీజేపీ నాయకత్వం కాపు సామాజిక వర్గం అతన్ని రేపు 29లో ముఖ్యమంత్రి చెయ్యాలనేటువంటిది వాళ్ళ యొక్క విధి విధానంగా ఉందని నేనైతే ఘంటాపథంగా చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. 5 రాష్ట్రాల ఎన్నికల ఇంపాక్ట్ ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉంటుంది. బీజేపీ అక్కడ కనుక ఘన విజయం సాధిస్తే డామినేటింగ్ రోల్తో ఇక్కడ తనదైనటువంటి అడుగు వేస్తుంది. దెబ్బతింటే చివరికి అడుగులు తను తడబడే పరిస్థితి వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.